మైసెల్ఫ్ వెంకట్రావు అప్పన్న గారి నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్లో ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రాంకి సంధానకర్త కోఆర్డినేటర్. మనం చిన్నప్పుడు మనం ప్లెడ్జ్ చేస్తాం, అందరు కూడా చేస్తారు కదా. ఏమని చేస్తాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. దాంట్లో ఏం చేస్తామంటే ఒక సెంటెన్స్ ఉంటుంది, ఏంటంటే నా దేశ వారసత్వ సంపద నాకెంతో గర్వకారణం. రోజు చదివాం మనం స్కూలింగ్లో, అవునా కదా? స్కూల్ డేస్లో మొత్తం మనం చదివాం. కానీ పెరిగిన తర్వాత మనం ఒక ప్రొఫెషన్లో వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత, మనకి పిల్లలు కలిగిన తర్వాత ఆ పిల్లలకు చెప్పడం మర్చిపోయాం. అదేమవుతుందంటే అది ఒక మనకి ఒక డ్యూటీ లాగా స్కూల్లో చదవడం. మనం నా దేశ వారసత్వ సంపద నాకెంతో గర్వకారణం అయిపోయింది, మనకి అది చెప్పగానే అయిపోయింది. కానీ దాని గురించి ఎంత నిబద్ధతతో ఉన్నారు మీరు? భారతదేశం వారసత్వానికి మీరెంత నిబద్ధతతో ఉన్నారు? మన దగ్గర ఉన్న వారసత్వ సంపద మీకు తెలుసా? అసలు మనకి తెలియని దేశాల గురించి, మనం చూడని దేశాల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. అవన్నీ మనం వాట్సాప్లో చూసి, యూట్యూబ్లో చూసి, ఆ దేశం గొప్పది, ఈ దేశం గొప్పది, వాళ్ళు గొప్ప, వాళ్ళు అక్కడ ఇలా ఉంటారట, అక్కడ ఇలా ఉంటారట, అలా ఉంటారట అని మనం మాట్లాడుకుంటాం. నీ దేశంలో ఉన్నవి, నీ చుట్టుపక్కల ఉన్నవి, నీ ప్రదేశంలో ఉన్నవి నీకు తెలుసా గొప్ప విషయాలు? మనకి ఇప్పుడు వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉంది, దాని పక్కన నాట్య మంటపం ఉంది. ఆ నాట్య మంటపము కూలిపోయే దశలో ఉంది అని దాన్ని తీసేసేసి మళ్ళీ రీబిల్డ్ చేద్దామని చెప్పి మన పురాతత్వ శాఖ ఏదైతే ఉందో దాన్ని తీసి, రాళ్ళన్నీ తీసి పక్కన పెట్టి, దాని కింద ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉంది అది, కాబట్టి అది ఎంతో స్ట్రాంగ్ ఫౌండేషన్లో ఉంటుంది అని చెప్పి ఆ రాళ్ళన్నీ తీసి పక్కన పెట్టారు. పక్కన పెట్టి చూస్తే షాక్ అయిపోయారు. ఎందుకంటే దాని కింద ఉన్నది ఓన్లీ ఇసుక. ఇసుక పైన అంత పెద్ద స్ట్రక్చర్ని బిల్డ్ చేసి కొన్ని వందల సంవత్సరాలు ఆగింది. అది పూర్తి రాతితో కట్టింది. అది ఏదో ప్లాస్టిక్తో కట్టింది కాదు, రాతితో కట్టింది. అంత హెవీ స్ట్రక్చర్ ఇసుక మీద ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే, ఇసుకని భూకంపాలు తట్టుకోవడానికి పెట్టి ఉంటారు, మనం దీని కింద చూస్తే ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది అని చెప్పేసి ఆ ఇసుకని తీశారు. తీస్తే ఆశ్చర్యం ఏంటంటే కింద ఉంది ఒక ఊట బావి, వాటర్ పైన ఇసుక వేసి, ఇసుక పైన అంత పెద్ద స్ట్రక్చర్ నిలబెట్టారు. మీలో ఎంతమందికి తెలుసు? మనలో ఎంతమందికి తెలుసు? మీలో అనట్లేదు, మనలో ఎంతమందికి తెలుసు? అంటే అలాంటి గొప్ప గొప్ప ఇంజనీర్స్ ఉన్న దేశం మనది. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల కిందట. మనం గమనించట్లేదు. ఇప్పుడు మనం వెళ్తాం, చాలా ప్లేసుల్లోకి వెళ్తాం. మనం శ్రీరంగం వెళ్తాం, శ్రీరంగం వెళ్ళేసేసి అక్కడ టెంపుల్లో చూస్తాము, దేవుని దర్శనం చేసుకుంటాం, నమస్కారం చేస్తాం, వచ్చేస్తాం. కానీ ఒక్కసారి ఎప్పుడైనా మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో ఉన్న గోడల్ని చూసారా? అక్కడ ఉన్న పిక్చర్స్ని చూసారా? ఎందుకంటే మనకు పూర్వకాలంలో దేవాలయాలన్నీ కూడా విజ్ఞాన ప్రదేశాలే. ప్రతి ఒక్క స్తంభము, ప్రతి ఒక్క గోడ కూడా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇస్తుంది. అక్కడ శ్రీరంగంలో మనకి ఇప్పుడు మనం సరోగసీ అనేది మనం ఇప్పుడు చదువుతున్నాం 90s తర్వాత. ఎందుకంటే మనకు చాలా ఎక్విప్మెంట్స్ అన్ని స్కానింగ్లు అవన్నీ వచ్చిన తర్వాత సరోగసీ డెవలప్ అయింది. కానీ శ్రీరంగంలో సరోగసీ ఎలా చేయాలో పిక్చర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు అక్కడ, కొన్ని 1000 సంవత్సరాల కిందట. మనకి ఇప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సరోగేట్ చైల్డ్ అని మన లోపల ఎంతమందికి తెలుసు? అది ఎలా చేయాలో అక్కడ పిక్చర్తో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం టైం జోన్ అనేప్పటికీ మనం గ్రీన్విచ్ టైంని మాట్లాడుకుంటాం. మనం గ్రీన్విచ్ టైంని మనం కొలబద్దగా తీసుకొని మనం దాని నుంచి మాట్లాడుకుంటాం. కానీ అంతకి కొన్ని 1000 సంవత్సరాల కిందట, అంటే గ్రీన్విచ్ టైంని మనం క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేసింది 1884, 1884 నుంచి గ్రీన్విచ్ టైంని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కానీ అంతకి కొన్ని 1000 సంవత్సరాల కిందట మనకి ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ కట్టారు. అది ఎక్కడుంది తెలుసా? మకర రేఖ యొక్క 0 ప్లేస్లో కట్టారు. మకర రేఖ అనేది మనకు టైం లైన్ అని మన అందరికీ తెలుసు. దాని యొక్క 0 ప్లేస్లో అక్కడ కట్టారు.
ఉజ్జయినిలో ఉన్న శివునికి ఉన్న పేరేంటి? మహాకాలుడు. అంటే గ్రేట్. ఇప్పుడు మనం చెప్తాం గ్రీన్విచ్ టైం, గ్రేట్ గ్రీన్విచ్ టైం అంటే మహాకాలము. మహాకాలము యొక్క రేఖాంశం పైన 0 డిగ్రీలో ఉన్న టెంపుల్లో ఉన్న శివుని పేరు మహాకాలుడు. ఇదంతా యాదృచ్ఛికం కాదు, వాళ్ళు అక్కడ కట్టారు. మనకు ఎంతమందికి తెలుసు? మనం చరిత్ర ఎంత చదువుకుంటున్నాం? మనకు మొత్తం చెప్తున్న చరిత్ర అంతా కూడా 80% 90% రాంగే. ఎందుకంటే ఉన్న చరిత్రని మనకు చెప్పకపోవడం వల్ల మనం ఎక్కడో వేరే దేశాలు, వేరే వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటాం? అరేబియన్ యొక్క స్ట్రక్చర్స్ కానీ, మొఘలాయులు వచ్చిన వాళ్ళ యొక్క శిల్పకళ, మొఘలాయుల యొక్క శిల్పకళ చాలా గొప్పది. చాలా గొప్ప గొప్ప స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేశారు మొఘలాయులు. మనకు తాజ్మహల్ కట్టారు, ఇంకొకటి కట్టారు, చాలా గొప్పగా ఉన్నది. ఎర్రకోట కట్టారు, చాలా బాగుంది, గొప్పగా ఉంది. మరి మన దగ్గరికి రాక పూర్వము వాళ్ళ దేశంలో ఎన్ని కట్టారు? వాళ్ళ శిల్పకళ గొప్పదైతే మరి వాళ్ళ దేశంలో ఉండాలి కదా ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నీ. ఉన్నాయా? ఒక్కటి కూడా ఉండదు. మరి ఇప్పుడు గొప్పది ఏంటి? ఇక్కడున్న లేబర్, ఇక్కడున్న స్కిల్డ్ పీపుల్, వీళ్ళు గొప్పవాళ్ళు. అది మర్చిపోయి మనం ఏమనుకుంటామంటే మనం ఏదో వాళ్ళు గొప్పవాళ్ళు అని చదువుతున్నాం. మన గొప్పతనం గురించి మనకు తెలియదు. మరి మనకే తెలియనప్పుడు మన పిల్లలకి ఏమని చెప్తాం? మనం చిన్నప్పటి నుండి మన పిల్లలకి ఏం చెప్తాం? బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి. బానిస బ్రతుకులు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి బానిసల్లాగా బ్రతికి మన నరాల్లో జీర్ణించుకుపోయింది బానిసత్వం అనేది. మనకు చివరికి మనం సంపాదించి కష్టపడి 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్ మనకు ఎందుకు పనికి వస్తుంది అంటే వేరే వాడి దగ్గరికి వెళ్ళి దేహి అని ఉద్యోగం జీతం అడుక్కోవడానికి పనికి వస్తుంది. ఇంకెందుకు పనికి రావట్లేదు. అది అలా మనని తయారు చేస్తున్నారు. ఎవరు? మనమే. మన తల్లిదండ్రులు మనం తయారు చేశారు, మనం మన పిల్లల్ని తయారు చేస్తున్నాం. నాయన నువ్వు ఎంత కష్టపడి, నువ్వు ఒక 10 సంవత్సరాలు కష్టపడు, కానీ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయి, దాని గురించి నీ 10 years లైఫ్ పోని అని ఎంతమంది తల్లిదండ్రులు అంటున్నారు? లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పినట్టుగా మనకి ప్రతి ఒక్క ఇప్పుడు గ్రేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సుభాష్ చంద్రబోస్ కావాలి, మహారాణా ప్రతాప్ కావాలి, శివాజీ మహారాజ్ కావాలి మనని కాపాడడానికి. కానీ వాళ్ళు మాత్రం మన ఇంట్లో పుట్టకూడదు. ఎందుకంటే మనం కష్టపడం, వేరే వాళ్ళు కష్టపడాలి, మనం ఎంజాయ్ చేయాలి. అలసత్వం, బద్ధకం ఇవన్నీ మన లోపల జీర్ణించుకుపోయి మన దేశం యొక్క చరిత్ర గురించి, మన దేశం గురించి మనం గమనించలేని స్టేజ్లో ఉన్న మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో మనకు తెలియదు. మీరు మన కోయంబత్తూరు నుంచి 60 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్తే కుందడం అనే ఒక టెంపుల్ ఉంది. కుందడం. ఆ టెంపుల్లో మేల్ యొక్క స్పర్మ్ని చెక్కారు. మేల్ స్పర్మ్ 2500 సంవత్సరాల క్రితం టెంపుల్ అది. 2500 years ago టెంపుల్. దాంట్లో మేల్ స్పర్మ్ని చెక్కారు. మేల్ స్పర్మ్ ఎంత ఉంటుందంటే మన వెంట్రుకకి 1000 రెట్లు చిన్నగా ఉంటుంది. మన వెంట్రుక కంటే 1000 రెట్లు చిన్నగా ఉంటుంది. అంటే మీరు మైక్రోస్కోప్తో తప్పదని చూడలేరు. అలాంటిది అక్కడ వాళ్ళు చెక్కారు క్లియర్గా. ఫీమేల్ యొక్క ఎగ్ని చెక్కారు. మనం అనుకుంటున్నాం ఇప్పుడు సైంటిస్టులు, వాళ్ళు డాక్టర్స్ అందరూ ఒక స్పెషలైజ్డ్ వాళ్ళు ఎడ్యుకేషన్ చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు స్కానర్స్తో దాంతో చూస్తున్నారు, మనకు చెప్తున్నారు మనకని. ఆ కాలంలో సైన్స్ అనేది ఒక శీలని చెక్కే శిల్పికి కూడా తెలుసు. కాబట్టి అంత క్లియర్గా చెక్కాడు. అంటే నాలెడ్జ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జబుల్ పర్సన్సే. మనకి వాల్మీకి గారు రామాయణంలో చెప్పినప్పుడు రాముడి యొక్క కాలం ఎలా ఉంటుంది అంటే నా మండలి, నా మకుటి, నా అల్పభోగవా అని అంటాడు. అంటే అల్పంగా తక్కువగా ఆనందించేవాడు ఆ రాజ్యంలో ఎవ్వడూ లేడట.
ఇప్పుడు మనకేంటి తెలుసా, మనం చుట్టుపక్కల చూస్తున్నదంతా కష్టాలు కష్టాలు కష్టాలు. మీరు చూడండి, ఎవ్వరు నలుగురు కలిస్తే ఏముంటో తెలుసా, నాకు ఇది దొరకలేదు, నాకు అది వస్తలేదు, నాకు ఇది వస్తలేదు, నాకు ఎప్పుడు కష్టాల గురించి మాట్లాడతారు. మీరు కష్టాల గురించి అస్తమానం మాట్లాడుతుంటే మీరు వేటిని ఇన్వైట్ చేస్తున్నారు? కష్టాలను ఇన్వైట్ చేస్తున్నారు మీరు. మరి కష్టాలను ఇన్వైట్ చేసినప్పుడు కష్టాలు రాకుండా ఇంకేమొస్తాయి? అందుకే గుర్తుంచుకోండి మిత్రులారా, మీరు ఎప్పుడు కానీ కోళ్ళతో సహవాసం చేస్తే డేగలాగా పైకి ఎగరలేరు. మీరు డేగలాగా పైకి ఎగరాలంటే డేగలతోనే సహవాసం చేయాలి, ఈగిల్స్తో సహవాసం చేయాలి. అప్పుడే మీరు అంత పైకి ఎగరగలరు. మీరు కోళ్ళతో కలిసి ఉన్నంత కాలం మీరు ఈగల్లాగా మీరు పైకి ఎగరలేరు. ఇదంతా మనకి పూర్వకాలం నుంచి మనకు చెప్తూ వస్తున్నారు మన వాళ్ళంతా. కానీ అవన్నీ కూడా మనకి ఇప్పుడు గమనించే స్థితిలో మనం లేము. ఎందుకంటే అవన్నీ కూడా శిలల పైన మనకి చెక్కబడి ఉన్నాయి టెంపుల్స్లో. కుందడం టెంపుల్లో నేను చెప్పాను కదా, స్పర్మ్ ఉంది, అలాగే ఫీమేల్ ఎగ్ ఉంది, చెక్కింది. తర్వాత ఆ రెండు కలిసిన జైగోట్ ఉంది. దాని తర్వాత 2 సెల్ 4 సెల్ 8 సెల్ చెక్కారు. దాని తర్వాత ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ బేబీ ఎలా డెవలప్ అవుతుందో చెక్కారు ఆ టెంపుల్లో. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతసేపు దేవుని దర్శనం చేసుకొని ఆరాధన తీసుకొని బయటకు వద్దామనుకుంటారు, కానీ వాటిని ఎంతమంది చూస్తున్నారు? ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి గమనించండి, మీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ మీరు గమనించండి. దేవుని దర్శనం చేసుకోండి, దేవుని మొక్కండి, కానీ ఆ యొక్క గోడలతో మాట్లాడండి. అవి ఎంతో చెప్తాయి మీకు. మీరందరూ కూడా రామప్ప టెంపుల్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎస్, థ్యాంక్ యూ, చాలామంది చూశారు. కానీ అక్కడ మల్ల యుద్ధం యొక్క పట్లు ఎలా పట్టాలి అనేది కంప్లీట్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది దాని మీద, గోడల మీద. ఎంతమంది చూశారు చెప్పండి? ఇప్పుడు మల్ల యుద్ధం పట్ల గురించి చెప్పారు అక్కడ. ఎంతమంది చూశారు? లేదు. మనం ఎంతసేపు రామప్ప టెంపుల్ పోదాం, శివుని దర్శనం చేసుకుందాం, బయటకు వద్దాం. అక్కడ ఒక నాట్యం చేసే ఒక అమ్మాయి పిక్చర్ ఉంది, అవునా? పైన మనకు అన్నీ చెక్కినవి ఉంటాయి. ఆ దాంట్లో ఒక పిక్చర్లో అమ్మాయి ఇట్లా వంగి డ్యాన్స్ చేస్తుంటుంది, ఆమె హారం ఇట్లా వేలాడుతుంటుంది. ఆ వేలాడుతున్న హారం కింద దాన్ని నీడని చెక్కారు. ఎంతమంది చూశారు మీరు? ఎంత బ్యూటిఫుల్ అసలు! ఒక నీడని చెక్కారు. అక్కడ ఎండ పడదు, మనకి నీడ రాదు, కానీ మనకి నీడ కనబడుతూ ఉంటుంది ఇట్లా. ఎంత గొప్ప శిల్పులు, గొప్ప శిల్పకళ! వీటన్నిటిని మర్చిపోయి మనం ఎవరో వేరే దేశాలు, వేరే వాళ్ళు గ్రేట్. మీరు పీసా టవర్ చూసారు? ఎందుకు పీసా టవర్లు? అది మన కింద పీస్కి కూడా పనికిరాదు. ఇట్స్ ఎ స్మాల్ పీస్. కాబట్టి మనం ఏదైతే చిన్నప్పటి నుంచి ప్లేడ్జ్లో చదివామో, నా దేశ వారసత్వ సంపద నాకెంతో గర్వకారణం, దాన్ని నిజం చేద్దాం. మన వారసత్వ సంపదని కాపాడుకుందాం, దానికి వారసులుగా గర్వపడదాం. అలా మీరందరూ ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.